జగన్ కు సవాల్ విసిరే అర్హత చంద్రబాబుకు లేదు. 14 ఏళ్లు సీఎంగా ఉండి ఏం చేశారన్న సజ్జల. ఢిల్లీలో రాజ్యాంగ సంక్షోభం, పూర్తి స్థాయి అధికారం లేకుండా పోయిందని కేజ్రీవాల్ ఆందోళన. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ కుకట్పల్లిలో ఫ్లెక్సీ వివాదం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు జన్మదినం సందర్భంగా పార్టీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటిని రాత్రికి రాత్రే తొలగించారు అధికారులు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. హైదరాబాద్ కుకట్పల్లిలో ఫ్లెక్సీ వివాదం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు జన్మదినం సందర్భంగా పార్టీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే వాటిని రాత్రికి రాత్రే తొలగించారు అధికారులు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. మూసీ అభివృద్ధిపై వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు కసరత్తు పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముందుగా మూసీ క్లీనింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. మూసీ నది పరివాహక ప్రాంతం అభివృద్ధిపై నానక్రామ్గూడ హెచ్ఎండిఏ కార్యాలయంలో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అయితే మూసీ రివర్ బౌండరీస్ లొకేషన్ స్కెచ్ తో పాటు పలు వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. అయితే హైదరాబాద్ నగరంలోని చారిత్రక కట్టడాలను కలుపుతూ ఉండేలా మూసీ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అధికారులకు పని విభజన చేసి మూసీ నది పరివాహక అభివృద్ధికి చర్యలు వేగవంతం చేయాలని సూచించారు. ప్రజల్లోకి వెళ్లి ఓటు వేయమని అడిగే దమ్ము చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. అధికారంలోకి రారని తెలిసి ఎన్ని ఛాలెంజ్లు అయినా చేస్తారని మండిపడ్డారు. ప్రజల కోసం ఏం చేశారని చంద్రబాబు ఓటు అడుగుతారని ప్రశ్నించారు. తాము 4.5 ఏళ్లు అందించిన సంక్షేమ పథకాలు చూసి ఓటు వేయమని అడుగుతున్నామని సజ్జల తెలిపారు. సీఎం జగన్ ను తిట్టడం తప్పిస్తే చంద్రబాబు ఏదైనా మాట్లాడుతున్నారా అని మండిపడ్డారు. తన పాలనలో ఇది చేశామని చెప్పుకునేందుకు చంద్రబాబుకు ఏదైనా ఉందా అని సూటిగా ప్రశ్నించారు. ఏం చేశామో ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్తున్నాం. మేము ఎట్లా ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం, మేము అవుతున్నాం. నువ్వు ఒక్కటంటే ఒక్కటే చేస్తున్నావు. అది ఇంకా రావాలు కథలు రాలు అంతకుముందు ఇంకా ఏంటేంటో 4 రోజులు కొడుకు తిరుగుతాడు, 4 రోజులు ఈయన తిరుగుతాడు, ఇంకో 2 రోజులు ఆయన దత్తపుత్రుడు ఆయన మానేస్తాడు. అక్కడ పోయే ఛాలెంజ్లు విసిరేది,
మీకు మీరు పగటికెళ్ళాలి అనేది మీ వీపులు మీరు చర్చుకుని మాట్లాడడం కౌంట్ డౌన్ అని ఇంత ఎందుకు నిజంగానే కౌంట్ డౌన్ మొదలైంది 50 రోజులు. మేము అదే అనేది ప్రజలు నిర్ణయిస్తారుగా. ఈ రోజుకు మేము ఏమేం చేశాము ఇవి చేశామని సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. మా నాయకుడుగా అంత ధీమాతోనే మేము మంచి చేశామనుకుంటేనే మీరు ఓటు వేయండి ఆశీస్సులు ఇవ్వండి అని ధీమాతో నిబ్బరంగా జనాన్ని అడగగలుగుతున్నారు. నువ్వు అలా అడగగలుగుతున్నావా? మేము పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ ఓ బ్రహ్మాండమైన డెలివరీ సిస్టమ్ అని మేము చెప్పగలుగుతున్నాం. జన్మభూమి కమిటీలు అత్యుత్తమమైనవి, మేము వస్తే అవే తీసుకొస్తాం, వాటితోనే మేము పని చేయిస్తామని ఒక మాట పొమ్మను. ఎందుకు ధైర్యం చాలట్లా? నువ్వు ఏమి చూసి నీకు ఓటేయాలి? టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికి సముచిత స్థానం కల్పించే బాధ్యత తనదని తెలిపారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాల నేతలతో సమావేశమైన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నిధి కోసం 10 కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించారు. అయితే ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారని తెలిపారు పవన్ కళ్యాణ్. జనసేన కోసం తపించి పనిచేసిన ప్రతి ఒక్కరికి సముచిత గౌరవం కల్పించే బాధ్యతను తీసుకుంటున్నారని భరోసా ఇచ్చారు. సమిష్టంగా గెలుపు కోసమే తొలి నుంచి తన వ్యూహం అడుగులు ఉంటాయంటున్నారు పవన్ కళ్యాణ్. రేపటి నుంచి విజయ సంకల్ప యాత్ర ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. విజయ సంకల్ప యాత్ర పోస్టర్ను ఆవిష్కరించిన కిషన్ రెడ్డి ఈ నెల 20న 4 యాత్రలు ప్రారంభం అవుతాయని తెలిపారు. బాసర నుంచి ప్రారంభమయ్యే యాత్రను అస్సాం సీఎం ప్రారంభిస్తారని చెప్పారు. పార్టీ విజయ సంకల్ప యాత్ర రేపు ప్రారంభించి 2వ తేదీ వరకు కొనసాగించాలని నిర్ణయం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 5 విభాగాలుగా విభజించి మరి 5 యాత్రలు సమాంతరంగా నిర్వహించబోతా ఉన్నాం. 4 యాత్రల్లో కొమరం భీం విజయ సంకల్ప యాత్ర అది బైన్సాలోని సరస్వతి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని బాసరలో, అక్కడి నుంచి బైన్సాలో యాత్ర ప్రారంభిస్తాం. ఆ యాత్ర ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్ 3 పార్లమెంట్లు ఆ యొక్క కొమరం భీం విజయ సంకల్ప యాత్ర కవర్ చేస్తుంది. ఆ యాత్ర సుమారు 1056 కిలోమీటర్ల యాత్ర ఉంటుంది. అది 12 రోజులు 7x3 21 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అది కొమరం భీం విజయ సంకల్ప యాత్ర అది పర్యటిస్తుంది. భారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప యాత్ర రేపు ప్రారంభించి 2వ తేదీ వరకు కొనసాగించాలని నిర్ణయం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 5 విభాగాలుగా విభజించి మరి 5 యాత్రలు సమాంతరంగా నిర్వహించబోతా ఉన్నాం. 4 యాత్రల్లో చేవెళ్ల లోక్సభ నియోజకవర్గాల్లో రేపటి నుంచి బీజేపీ విజయ సంకల్ప యాత్ర ప్రారంభం కానుంది. ఈ యాత్ర తాండూరు నుంచి ప్రారంభం అవుతుందని మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి చెప్పారు. లోక్సభ నియోజకవర్గాల్లో 3 రోజుల పాటు బస్ యాత్ర నిర్వహించడం జరుగుతుందన్నారు. రేపు తాండూరులో కేంద్ర మంత్రి డిఎల్ వర్మ విజయ సంకల్ప యాత్ర ప్రారంభిస్తామన్నారు. సాయంత్రం వికారాబాద్ బీజేఆర్ చౌరస్తా రోడ్ షోలో ఎంపీ బండి సంజయ్ పాల్గొంటారని విశ్వేశ్వరరెడ్డి చెప్పారు. పేరిట తాండూరులో బస్ యాత్రగా ప్రారంభం కాబోతూ ఉన్నది. దాని విషయాల్లో విశ్వేశ్వరరెడ్డి గారు పూర్తి విషయాలు చెప్తారు వారికి. అదే రకంగా ఆ యొక్క యాత్ర రేపు మన వికారాబాద్కు మన నియోజకవర్గము తాండూరు దారుల్లో ఎంటర్ అయ్యి 4 గంటలకు అక్కడ కార్నర్ మీటింగ్, అక్కడి నుంచి మన వికారాబాద్కు 5 గంటల ప్రాంతానికి వచ్చిన తర్వాత 5 నుంచి 6-7 గంటల వరకు మన వికారాబాద్ పట్టణంలో రోడ్ షో, బీజేఆర్ చౌరస్తాలో బహిరంగ సభ ఉంటుంది. దానికి బండి సంజయ్ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మన మధ్యన ఉన్నటువంటి కొండ విశ్వేశ్వరరెడ్డి గారు పెద్దలు కూడా పాల్గొంటారు. వారు ఆ యొక్క సమావేశంలో ఆ యొక్క బహిరంగ సభలో ప్రసంగిస్తారు. జనవరి 22 తర్వాత అయోధ్యలో రామ మందిర నిర్మాణం, బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన తర్వాత
దేశ రాజకీయాల్లో సమూలమైనటువంటి మార్పులు రావడం జరిగింది. ఈ యొక్క విజయ సంకల్ప యాత్ర పేరిట తాండూరులో బస్ యాత్రగా ప్రారంభం కాబోతూ ఉన్నది. దాని విషయాల్లో విశ్వేశ్వరరెడ్డి గారు పూర్తి విషయాలు చెప్తారు వారికి. అదే రకంగా ఆ యొక్క యాత్ర రేపు మన వికారాబాద్కు మన నియోజకవర్గము తాండూరు దారుల్లో ఎంటర్ అయ్యి 4 గంటలకు అక్కడ కార్నర్ మీటింగ్, అక్కడి నుంచి మన వికారాబాద్కు 5 గంటల ప్రాంతానికి వచ్చిన తర్వాత 5 నుంచి 6-7 గంటల వరకు కాంగ్రెస్ పార్టీని వీడ్చే ప్రసక్తే లేదని, తాను ఏ పార్టీలోనూ చేరబోవడం లేదని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీతోనూ గాంధీ కుటుంబంతోనూ తనకు గల అనుబంధం విడదీయరాని అని కమల్నాథ్ అన్నారు. ఈ విషయంలో షికారు చేసిన పుకార్లను ఆయన ఖండించారు. అయితే కమల్నాథ్ ఆయన కొడుకు లోక్సభ ఎంపీ నకుల్ నాథ్ బీజేపీలో చేరనున్నట్లు 2 రోజుగా మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఇది బీజేపీ సోషల్ మీడియా గ్రూప్ కథనమని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ జీతూ పట్వారీ కూడా ఈ వార్తలను ఖండించారు. కాగా కమల్నాథ్ బీజేపీలో చేరతారన్న వార్త విని ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో ఢిల్లీ చేరుకున్నారు. వారి సమక్షంలో కమల్నాథ్ తాను ఏ పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వ హయాంలో దళితులు, ఆదివాసులు, పేదలకు అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. భారత్ జోడో న్యాయ యాత్ర ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్ సాగింది. కాంగ్రెస్ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. అయితే యాత్ర సందర్భంగా కార్నర్ సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. మోదీ ప్రభుత్వం సరైన ఉపాధి అవకాశాలు లభించడం లేదని విమర్శించారు. హైకోర్టులో దళితులు, ఆదివాసులు, వెనుకబడిన వారు ఎంతమంది ఉన్నారో చెప్పండి అని ప్రశ్నించారు. 650 మంది హైకోర్టు న్యాయమూర్తులు ఉన్నారని, వారిలో ఎందరు దళితులు, ఆదివాసులు ఉన్నారని నిలదీశారు. జనాభాలో 73% ఉన్న దళితులు, పేదలు, వెనుకబడిన తరగతుల వారికి సరైన ప్రాతినిధ్యం లభించడం లేదని, బ్యూరోక్రాట్లలో దళితులు ఎంతమంది ఉన్నారో చెప్పండి అని నిలదీశారు. दलित आदिवासी पिछड़े कितने हैं बताओ? चुप हो गए, क्यों नहीं आप में? आप सो रहे हो। 650 हाईकोर्ट के जज हैं, 73% आप लोगों की आबादी है। 100 जज 73% के पास, और वो भी छोटे 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 छोटे। चलो आप मुझे कहोगे हिंदुस्तान में 73% को न कॉर्पोरेट हिंदुस्तान में जगह चाहिए, न मीडिया में जगह चाहिए, ना कोर्ट्स में जगह चाहिए, तो फिर मैं आपसे कहता हूं ठीक है बताओ हिंदुस्तान के ब्यूरोक्रेट्स में आपके कितने लोग? 90 लोग हिंदुस्तान की सरकार को चलाते हैं। ये नरेंद्र मोदी को वहां पे बैठा रखा है, ये हिंदुस्तान नहीं चलाता। नरेंद्र मोदी के पास 90 लोग बैठे हैं, समझे? बजट बढ़ता है तो ये 90 लोग डिसाइड करते हैं कहां पैसा जाएगा। यूनिवर्सिटी कॉलेज छोड़ो, मुझे हाईकोर्ट का बता दो। हाईकोर्ट में दलित आदिवासी पिछड़े कितने हैं बताओ? चुप हो गए, क्यों नहीं आप? లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్నా ఇంకా ఇండియా అలయన్స్ సీట్ల పంపిణీకి సంబంధించి తుది నిర్ణయం తీసుకోలేదు. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రలో బిజీగా ఉన్నారు. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ యూపీలో కాంగ్రెస్ కు 15 సీట్లు ఇచ్చేందుకు ప్రతిపాదించారు. అయితే కాంగ్రెస్ ఇంకా ఈ ప్రతిపాదనను ఆమోదించలేదు. సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఓ అంగీకారం కుదిరిన తర్వాత తాము భారత్ జోడో న్యాయ యాత్రలో పాల్గొన్నట్లు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తెలిపారు. कई दौर में बातचीत हो चुकी है, कई सूचियां उधर से आई, सूची इधर से भी गई। जिस समय सीटों का बंटवारा हो जाएगा, समाजवादी पार्टी उनकी ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోసారి సమన్లు జారీ చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హాజరు కాలేదు. ఢిల్లీ ఎక్సైజ్
విధానం కేసులో విచారించేందుకు ఈడీ ఎదుట హాజరు కావాలని తాజా సమన్లో పేర్కొన్నారు. అయితే ఈ విషయం ప్రస్తుతం కోర్టులో ఉన్నందున సాకుతో ఈసారి హాజరు కాలేదు. పదే పదే సమన్లు జారీ చేసే బదులు కోర్టు తీర్పించేంత వరకు ఈడీ కాస్త ఓపిక పడితే బాగుంటుందని ఆమ్ ఆద్మీ పార్టీ సూచించింది. ఈడీ సమన్లు జారీ చేయడం అక్రమమని ఆప్ పేర్కొంది. ఈసారి ఈడీ ఎదుట హాజరు కావాలని తాను భావించానని, బడ్జెట్ సమావేశాలు, సభలో విశ్వాస తీర్మానం కారణంగా బిజీగా ఉండడంతో హాజరు కాలేకపోయానని అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ దివ్యా మల్హోత్రాకు వీడియో కాన్ఫరెన్స్ లో కేజ్రీవాల్ తెలిపారు. అయితే కేజ్రీవాల్ విజ్ఞప్తిని ఆమోదించిన కోర్టు మార్చి 16కు వాయిదాకు వేసింది. ఇప్పటి వరకు 5 సార్లు ఈడీ సమన్లు జారీ చేసిన కేజ్రీవాల్ హాజరు కాకపోవడంతో ఫిబ్రవరి 14న తాజాగా 6వసారి ఈడీ సమన్లు పంపింది. అయితే ఢిల్లీ ఎక్సైజ్ విధానం స్కామ్లో విచారణకు ఫిబ్రవరి 19న హాజరు కావాలని ఈడీ ఢిల్లీ సీఎంను కోరింది. అక్టోబర్ 30న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు తొలిసారి సమన్లు జారీ చేసింది. రద్దు చేసిన ఢిల్లీ లిక్కర్ విధానంలో అక్రమాలపై ప్రశ్నించేందుకు పిలిపిస్తున్నట్లు తెలిపింది. రాజకీయ దురుద్దేశంతో ఈ సమన్లు జారీ చేశారని ఆరోపిస్తూ కేజ్రీవాల్ అప్పుడు హాజరు కాలేదు. రెండోసారి కూడా అదే సాకుతూ హాజరు కాలేదు. జనవరి 3న ఈడీ ఎదుట హాజరు కావాలని కోరుతూ డిసెంబర్ 22న 3వసారి ఈడీ సమన్లు జారీ చేసింది. అయితే అప్పుడు రాజ్యసభ ఎన్నికలు, రిపబ్లిక్ డే ఉత్సవాల సాకుతో హాజరు కాలేదు. జనవరి 18న హాజరు కావాలని, జనవరి 13న 4వసారి ఈడీ సమన్లు జారీ చేస్తే తాను ముందుగా నిర్ణయించిన కార్యక్రమం ప్రకారం గోవాలో 3 రోజుల పర్యటనకు వెళ్తున్నానని సాకు చెప్పారు అరవింద్ కేజ్రీవాల్. ఫిబ్రవరి 2న హాజరు కావాలని, జనవరి 31న 5వసారి కేజ్రీవాల్ కు ఈడీ సమన్లు జారీ చేసింది. అయితే అప్పుడు హాజరు కాకపోవడంతో తమ సమన్లు పట్టించుకోవటం లేదని ఈడీ కోర్టులో ఫిర్యాదు దాఖలు చేసింది. పదే పదే సమన్లు బేఖరాతు చేయడం ద్వారా చట్టం ఉల్లంఘించడాన్ని తప్పుడు సాకులు చెప్తున్నారని ఈడీ కోర్టుకు వివరించింది. పశ్చిమ బెంగాల్ 24 పరగనాల జిల్లాలోని సందేశ్ ఖలీ హింసాకాండ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ దాఖలైన పిల్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అయితే ఈ ఘటనను మణిపూర్తో పోల్చవద్దని స్పష్టం చేసింది. సందేశ్ ఖలీ గ్రామంలో మహిళలపై లైంగిక దాడి జరిగిన కేసు దర్యాప్తు విచారణను పశ్చిమ బెంగాల్ వెలుపల కోర్టుకు బదిలీ చేయాలని, సీబీఐ లేదా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ ఏర్పాటు చేయాలన్న వాదనలను సుప్రీంకోర్టు తిరస్కరించింది. సుప్రీంకోర్టు రూలింగ్ తో పిటిషనర్ న్యాయవాది ఆలోక్ శ్రీవాస్తవ్ సుప్రీంకోర్టు నుంచి పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. అయితే కోల్కతా హైకోర్టును ఆశ్రయించేందుకు అనుమతి కోరారు. ఈ విషయాన్ని కోల్కతా హైకోర్టు పరిగణలోకి తీసుకుంది సుప్రీంకోర్టు పేర్కొంది. జమ్మూ కాశ్మీర్లోని గుల్మార్గ్ టూరిస్టులతో కలకలలాడుతుంది. ఇటీవలి హిమాపాత్ విదేశీ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. పెద్దెత్తున విదేశీ టూరిస్టులు, స్కీయర్లు, సాహస క్రీడాకారులు అభిమానులను అలరిస్తుంది. దేశీయ, విదేశీయ పర్యాటకులు క్యూ కట్టుతున్నారు. హిమపాతంతో జమ్మూ కాశ్మీర్, గుల్మార్గ్, కార్గిల్ ఇతర ప్రాంతాలు పులకించిపోయింది. చెట్లు, రోడ్లు, బహిరంగ స్థానాలు అన్ని మంచుమయమే. యువకులు స్కీయింగ్ ను ఎంతోగానో ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతటి మంచులోనూ సైన్యం, పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు. బాలీవుడ్ నటి దీపికా పదుకొనే మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ అవార్డుల
ప్రధానోత్సవంలో ఆమె ప్రెజెంటర్గా వ్యవహరించారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏకైక భారతీయ నటి ఈమె కావడం విశేషం. లండన్లోని రాయల్ ఫెస్టివల్ హాల్లో 77వ బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అండ్ టెలివిజన్ అవార్డ్స్ ప్రార్థనోత్సవ అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో దీపిక భారతీయ ఉట్టిపడేలా సభ్యసాచి చీరలో వేదికపై మెరిసిపోయారు. బెస్ట్ ఫిల్మ్ నాట్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కేటగిరీలో ఆమె అవార్డును ప్రదానం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. ఇండియన్ క్వీన్ అంటూ నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతర్జాతీయ సినీ వేడుకల్లో దీపిక పదుకొనె పాల్గొనడం ఇది రెండోసారి. గతేడాది నాటు ప్రతిష్టాత్మక ఆస్కర్ అందుకుంది. ఆ అవార్డుల కార్యక్రమంలో దీపిక ప్రెజెంటర్గా వ్యవహరించారు. అవార్డుల ప్రకటనకు ముందు ఈ పాటను ఆమె పరిచయం చేశారు.